వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ రమణ. సోమవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో జిల్లా రహదారుల భద్రతా సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గడిచిన కొద్ది రోజులుగా జాతీయ రహదారిపై పెద్ద సంఖ్యలో ప్రమాదాలు జరుగుతున్నాయని, పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు చోటు చేసుకోవడం దురదృష్టకరమని అన్నారు. ప్రధాన రహదారుల్లో డివైడర్లను బ్రేక్ చేసి వాహన ప్రమాదాలకు అవకాశం కల్పిస్తున్న వారిపై చట్టపరమైన కేసులు నమోదు చేయాలన్నారు. ఇంజనీరింగ్ శాఖల వారీగా వారి సంబంధిత రహదారులపై తాజాగా జరిగిన ప్రమాదాలను విశ్లేషించి వాటి నివారణకు తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. రోడ్డు ప్రమాదాలు జరిగిన సమయంలో 108 వాహన సేవలు సకాలంలో అందేలా సంబంధిత వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జాతీయ రహదారిపై బ్లాక్ స్పాట్లలో చోటు చేసుకుంటున్నాయని, అయినప్పటికీ హైవే అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవడంలో విఫలమవుతున్నారని అసంతృప్తిని వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలో ఓ నిండు గర్భిణి ఆర్టీసీ బస్సు ఢీకొని చనిపోతే సంబంధిత యూనియన్ లోని కొందరు వ్యక్తులు మానవతా విలువలను మరిచిపోయి వ్యవహరించిన తీరు బాధ కలిగించిందని అన్నారు. హిట్ అండ్ రన్ కేసుల్లో బాధితులకు త్వరితగతిన పరిహారం అందడం లేదని, బాధితులకు త్వరగా పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. జిల్లాలో మత్తు పదార్థాల వినియోగం, విక్రయాలు, రవాణాను అరికట్టేందుకు చిత్తశుద్ధితో పనిచేయాలని కలెక్టర్ అన్నారు. జిల్లా స్థాయి నార్కోటిక్స్ కంట్రోల్ కోఆర్డినేషన్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాదక ద్రవ్యాల మూల సరఫరా రవాణాను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో డీఎస్పీలు వివేకానందరావు, మూర్తి, వెంకట అప్పారావు, డిపిఓ భారతి, సౌజన్య, ఆర్ఎన్బిఎస్ఈ జాన్ సుధాకర్, నేషనల్ హైవేస్ అథారిటీ పిడి తివారీ, జిల్లా ఫైర్ ఆఫీసర్ మోహన్ రావు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గంగాధర్, ట్రాఫిక్ పోలీసు, రవాణా శాఖ అధికారులు, పలు ఎన్టీఓల ప్రతినిధులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. పలాస మున్సిపాలిటీలో ఈ నెల 13వ తేదీన ఓ వృద్ధురాలు బస్సు కోసం ఎదురు చూస్తున్న సమయంలో ఓ దొండగుడు బైకుపై లిఫ్ట్ ఇచ్చి మెడలోని పుస్తల తాడుని ఎత్తికిన్న ఘటనని ఛేదించిన కాశీబుగ్గ పోలీసులు. ఈ సందర్భంగా సోమవారం కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ లో డిఎస్పీ వెంకట అప్పారావు ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ కోసంగిపురం సమీపంలో జరిగిన దోపిడీ కేసులో ముద్దాయిని అరెస్టు చేశామని తెలిపారు. స్థానిక సిఐ ఆధ్వర్యంలో ముద్దాయి బంగారు బండి ప్రదీప్ అరెస్టు చేశామని తెలియజేశారు. ముద్దాయి నుండి 2.5 తులాల బంగారు వస్తువు, ఓ సెల్ ఫోను, ఓ కత్తి స్వాధీనపరుచుకొని కేసు నమోదు చేసి ముద్దాయిని కోర్టుకి హాజరుపరుస్తామని తెలిపారు. కాశీబుగ్గలోని కిమ్తి హాస్పిటల్లో ఈ ఫిర్యాదు యొక్క హస్బెండ్ ట్రీట్మెంట్ వస్తున్నాడు. ట్రీట్మెంట్ కి వెళ్లి భర్త దగ్గరికి వెళ్లి తిరిగి తను కోసంగిపురం తన ఇంటికి వెళ్తుండగా దారిలో పెంచిమంత్రి వద్ద జంక్షన్ వద్ద ఈ ముద్దాయి బంగారు బండి ప్రదీప్, ఇతను ఇచ్చాపురం చెందిన వ్యక్తి. ఇతను ఐటీఐ చదువుకొని చెడు వ్యసనాలకి బానిసకి అలవాటు పడి ఈ బెట్టింగ్ ఫ్యాక్టరీ అప్పట్లోని బెట్టింగ్ చేసి చాలా డబ్బులు కోల్పోయి అప్పులు పాలయ్యాడు. అది ఇంట్లో విషయం తెలిస్తే ఇంట్లో అందరూ బాధపడతారు వాళ్ళ తల్లిదండ్రులు అని చెప్పేసి ఈ డబ్బుని ఎలాగైనా అప్పులన్నింటినీ కూడా దొంగతనం చేసి తీర్చేయాలనే ఉద్దేశంతో అది తను ఈ యొక్క దొంగతనం చేయాలనే సంకల్పంతో ఫిర్యాది హాస్పిటల్ ని ఇంటికి వెళ్తుండగా లిఫ్ట్ ఇస్తానని చెప్పి తన స్కూటీ పైన ఎక్కించుకుని కొంత దూరం తీసుకెళ్లి లోన్లీ ఉన్న ప్రాంతంలో ఆవిడని దించి కత్తి చూపించి ఆవిడ మెడలో ఉన్న పుస్తకాన్ని బలవంతంగా లాక్కొని తప్పించుకొని పారిపోవడం జరిగింది. మరికొంత డబ్బు అడుగుదాను వస్తుండగా అతను నిన్న మధ్యాహ్నం 3 గంటలకి సిఐ గారు అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది.
అయ్యన్పురం గ్రామానికి చెందిన ఏజే శేఖర్ అనే వ్యక్తి వారడా రాజేంద్ర నాయుడు అనే వ్యక్తికి గత కొన్ని ఏళ్ల క్రితం డబ్బులు ఇవ్వడం జరిగింది. ఆ డబ్బులు ఎప్పుడు ఇస్తావని రాజేంద్ర నాయుడు ఇంటికి వెళ్లి అడగగా, మా ఇంటికి డబ్బులు అడగడానికి వస్తావా, నీకు ఎంత ధైర్యం అని బుజ్జినాయుడు మురళి దుర్భాషలు ఆడి పక్కనే ఉన్న కరెంటు స్తంభానికి కట్టి కొట్టారు. విషయం తెలుసుకుని ఘటనా స్థలానికి చేరుకుని విద్యుత్ స్తంభం నుంచి ఏజే శేఖర్ విడిపించిన గ్రామస్తులు నాకు న్యాయం జరగాలని స్థానిక సీఎం, డిప్యూటీ సీఎం మరియు ఎమ్మెల్యేలకు విన్నవించుకున్న శేఖర్, నాకు వారాడ రాజేంద్ర నాయుడు అనే వ్యక్తి డబ్బులు ఇవ్వాలి, వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈరోజు అడిగాను. అడగగా వాళ్ళ మాయలైనటువంటి వీపు బుజ్జినాయుడు, వీపు మురళి, నువ్వు మా ఇంటికి వచ్చి డబ్బులు అడిగే స్థాయి అనేది అగ్రకులానికి చెందినవాడు, నీ స్థాయి నీ బ్రతికేటి అని అన్నారు. అలాగన్నయ్య కాక నన్ను స్తంభం కేసి ఈడ్చేసి కాలు చేయి కట్టేసి స్తంభం కేసి కుట్టారు. మా నాన్నగారు చనిపోయారు, నాకు ఎవరు లేరు తోడుగా అండగా. నాకు ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మా నియోజకవర్గ ఎమ్మెల్యే జిమ్మక జయకృష్ణ గారు నాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను సార్. కాశీబుగ్గ గాంధీనగర్ లో నివాసం ఉంటున్న సుదర్శన్ రావు తన భార్య భానుమతితో కలిసి కాశీ తీర్థయాత్రలకు వెళ్లారు. తిరిగి సోమవారం సాయంత్రం ఇంటికి చేరుకున్నారు. ఇంటి తాళాలు పగలగొట్టి ఇంట్లో ఉన్న 10 తులాల బంగారంతో పాటు సుమారు 2 లక్షల నగదు దొంగలు దోచుకెళ్లినట్లు గుర్తించి కాశీబుగ్గ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీం సహాయంతో ఆధారాలు సేకరిస్తూ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఈ మధ్య జరుగుతున్న వరుస దొంగతనాలతో పలాస ప్రజలు హళ్లిపోతున్నారు. మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి నిరంకుశ వైఖరితో పాటు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ 6 పథకాలు, స్థానికుడు, సామాన్యుడు, సేవా తత్పరుడైన ఎమ్మెల్యే ఎంజీఆర్ పనితీరుపై నమ్మకంతో వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు కొత్తూరు మండలం మాజీ వ్యవసాయ కమిటీ అధ్యక్షులు గోగుల వరప్రసాద్ నాయుడు అన్నారు. సోమవారం విజయవాడలో స్థానిక శాసనసభ్యులు మామిడి గోవిందరావు సమక్షంలో పారాపురం మాజీ ఎంపీటీసీ కుంచాల నోకరాజు, కొత్తూరు సర్పంచ్ ప్రతినిధి పడాల లక్ష్మణరావు, పారాపురం సర్పంచ్ ప్రతినిధి కుంచాల తవిట్నాయుడు, వార్డు సభ్యులు నారాయణరావు, కొమనాపల్లి హేమంత్ కుమార్, మూకాల జనార్దన, కొల్లి శంకర్రావు తదితరులతో కలిసి పార్టీలో చేరిన వారిని తెలుగుదేశం పార్టీ కండువాలతో సాదరంగా ఆహ్వానించిన ఎమ్మెల్యే పాతపట్నం నియోజకవర్గానికి, ముఖ్యంగా కొత్తూరు మండలంకు కీర్తిశేషులు గోగుల చల్లంనాయుడు గారి చేసిన సేవలు ఎనలేనివని, తన కుమారుడు సోదర సమానుడు వరప్రసాద్ నాయుడు టీడీపీలో చేరడం ఆనందంతో పాటు పార్టీ మరింత బలోపేతమైందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాతల గాంధీ, అగతముడి మాధవరావు, అగతముడి అరుణ్ బాబు, తిరుపతిరావు, చింతాడ కోటి తదితరులు పాల్గొన్నారు. దంపతుల మధ్య తలెత్తిన చిన్న వివాదం ఒకరి ప్రాణం బలికొంది. మండలంలోని ఎస్ఎస్ఆర్ పురం గ్రామానికి చెందిన గాలి అప్పలరెడ్డితో నాగమ్మకు 22 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. సోమవారం రణస్థలం మండలం కొవ్వాడ వద్ద కూలి పనులు ముగించుకొని ఇంటికి చేరుకున్న దంపతులు రాత్రి భోజనాలు ముగించారు. మద్యం మత్తులో ఉన్న భర్త అప్పలరెడ్డి నాగమ్మతో వాగ్వివాదానికి దిగాడు. మాటా పెరగడంతో కూలి పనులకు ఉపయోగించే కత్తితోనే నాగమ్మను హతమార్చాడు. అంతటితో ఆగకుండా హత్య చేసిన అప్పలరెడ్డి నేరుగా ఎచ్చెర్ల పోలీస్ స్టేషన్ ను కత్తితో వెళ్లి లొంగిపోయాడు. జేఆర్పురం సిఐ అవతారం ఎచ్చెర్ల ఎస్ఐ సందీప్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. ఘటనా స్థలంలో ఆధారాలను క్లూస్ టీం సేకరించింది. నాగమ్మ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. నాగమ్మ సోదరుడు త్రినాథరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నాగమ్మపై అనుమానం ఉండడం వల్లే ఆమెను భర్త అంతమొందించినట్టు తెలుస్తోంది.
సోమవారం శాసనసభలో శ్రీకాకుళం నియోజకవర్గంలో శాసనసభ్యులు గుండు శంకర్ మాట్లాడుతూ ప్రస్తుతం $3,200 తలసరి ఆదాయం ఉంటే 2047 నాటికి $2.4 బిలియన్ ఆర్థిక వ్యవస్థ తయారు చేస్తున్నారని, దీంతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని అన్నారు. మహా విజనరీ లీడర్ గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్ర రాష్ట్ర ప్రజల బంగారు భవిష్యత్తు కోసం 2047 స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంటరీని సిద్ధం చేసి ప్రస్తుతం $3,200 ఉన్న రాష్ట్ర తలసరి ఆదాయాన్ని 2047కి $42,000 పెంచడం, 2047 నాటి రాష్ట్రాన్ని $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ లక్ష్యంగా చంద్రబాబు గారి నిర్ణయాత్మకమైన ఆలోచనలు నేటి తరాలకు ఎంతో ఆదర్శం. రాళ్లు రప్పలతో ఉన్న హైదరాబాద్ 2020 విజన్ తో ఒక ఐటీ హబ్ గా మారిందని, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఇంట్లో ఒక పారిశ్రామికవేత్త తయారవుతారని తెలిపారు. హైదరాబాద్ లో IPM, IIM లో చంద్రబాబు నాయుడు యొక్క విజన్ చెప్పడం గొప్ప విషయం అన్నారు. కొండలు గుట్టలుగా దర్శనమిచ్చే హైదరాబాదు నగరాన్ని ఐటీని పరిచయం చేసి సైబరాబాద్ గా మార్చారు. ఆనాడు 2020 డాక్యుమెంట్ ప్రిపేర్ చేస్తే ప్రతి ఒక్కరూ వెటకారం చేసిన పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఈ రోజు ప్రతి ఒక్క ఇంట్లో ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి ఉన్నాడంటే ఆ రోజు ఆ 2020 తాలూకా విజన్ యొక్క ఫలితమే ఈ రోజు అని చెప్తున్నాను అధ్యక్ష. IBM, IIM లాంటి పెద్ద ఇన్స్టిట్యూట్స్ లో నారా చంద్రబాబు నాయుడు గారి కోసం ఒక క్లాస్ కూడా ప్రత్యేకించి చెప్తున్నారంటే అది ఆయన యొక్క గొప్పతనం అధ్యక్ష. 2047లో ప్రతి వ్యక్తి పారిశ్రామికవేత్తగా తయారవుతారని, రాష్ట్ర అభివృద్ధికి 10 మూల సిద్ధాంతాలని ప్రవేశపెట్టనున్నారని, సమగ్ర అభివృద్ధి, పారదర్శక పాలన, పట్టణ, గ్రామీణ సమతుల్య అభివృద్ధి, ప్రజాపాలన సమర్థవంతంగా అందించడం, పరిశ్రమలను ప్రోత్సహించి పెట్టుబడి ద్వారా పారిశ్రామికవేత్తలుగా తయారు చేయడం, వ్యవసాయ అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, స్వర్ణాంధ్రగా మార్చడం, సంస్కృతిని అభివృద్ధి చేయడం, తెలుగు భాషను అభివృద్ధి చేయడం, పచ్చదనం, పరిశుభ్రత, నీటి పరిరక్షణ, గ్లోబల్ సాంకేతిక రంగాల్లో అభివృద్ధి దిశగా పయనించడం జరుగుతుందని అన్నారు. ప్రతి నియోజకవర్గంలో 1000 మంది మహిళలు పారిశ్రామికవేత్తలుగా తయారు చేయడమే ఈ విజన్ లక్ష్యమని, వృత్తి కేంద్రాలు ఏర్పాటు చేసి నైతిక వృత్తిని పెంపొందించడం జరుగుతుందని అన్నారు. చంద్రబాబు హయాంలో 2047లో విజన్ పూర్తి స్థాయిలో అమలు జరిగితే ఆంధ్ర రాష్ట్రం అన్ని రంగాలలో అగ్రస్థానంలో ఉంటుందని, ఇది పూర్తి స్థాయిలో జరుగుతుందని, ఇది ఒక్క చంద్రబాబు నాయుడికే సాధ్యమని తెలిపారు. ప్రభుత్వం ఏర్పడి 11 నెలలు గడుస్తున్నా ఇప్పటికీ నిరుద్యోగ భృతి ఇవ్వకపోవడం, ఎన్నికల హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలం చెందిందని బాబు మెగా DSP ఎక్కడా అని వారిని ప్రశ్నించారు. నిరుద్యోగ యువతకు కూటమి ప్రభుత్వం బకాయి పడ్డ 33,000 నిరుద్యోగ భృతి చెల్లించాలని, బడ్జెట్ లో నిరుద్యోగ భృతికి నిధులు కేటాయించకపోవడాన్ని వారు దుయ్యబట్టారు. యువగలం పాదయాత్ర సమయంలో ఎన్నికలకు ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ లు నిరుద్యోగుల సమస్యలు పరిష్కారానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని, మెగా DSP మీద తొలి సంతకం చేస్తామని వచ్చిన 11 నెలల్లో నిరుద్యోగ భృతి ఇవ్వడంతో పాటుగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పనే ధ్యేయంగా 20 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని నమ్మబలికి నిరుద్యోగుల ఓట్ల ద్వారా అధికారంలోకి వచ్చినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కూటమి పెద్దలు నేడు నిరుద్యోగులకు ఇచ్చినటువంటి మాటను మరిచారని, 45 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు తన మేనిఫెస్టోలో ప్రచురించినటువంటి మాటలను నేడు మరిచిపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మెగా DSP పేపర్లకే పరిమితమైందని, 6 నెలలకు గడుస్తున్న DSP నోటిఫికేషన్ విడుదల కాలేదని, వేలాది మంది నిరుద్యోగ యువత ఉద్యోగాల నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో తెలియక స్త్రీల మెడలలో తాలిబొట్లు అమ్మి కోచింగ్ సెంటర్లో విద్యను అభ్యసిస్తున్నారని, ఉద్యోగాలు వస్తాయో రావో అనేటటువంటి
భయోందాలను ఆత్మహత్యలకు పాల్పడుతుంటే రాష్ట్ర ముఖ్యమంత్రికి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకి తెలియడం లేదా అని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ లో నిరుద్యోగ భృతికి నిధులు కేటాయించాలని, లేని యెడల ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఇల్లును ముట్టడిస్తామని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నాయకులు అరవింద్, వసంత్, మధు, రాజు, క్రాంతి, నిరుద్యోగ యువత పాల్గొన్నారు. మంగళవారం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు ఆదేశాల మేరకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేసిన ప్రతి ఒక్క పార్టీ కుటుంబ సభ్యులకు మెంబర్షిప్ కార్డు పంపిణీ చేయడం జరుగుతుందని, మెంబర్షిప్ కార్డు పంపిణీ కార్యక్రమంలో భాగంగా స్థానిక నర్సన్నపేట ప్రజా సదన్లో ఇన్ఛార్జ్ గొద్దు చిట్టిబాబు అధ్యక్షతన పట్టణ పరిధిలో గల బూత్ ఇన్ఛార్జీలతో నిర్వహించిన సమావేశంలో నియోజకవర్గ సమన్వయకర్త బగ్గు అర్చన పాల్గొని బూత్ పరిధిలో గల ఇన్ఛార్జీలకు పార్టీ సభ్యత్వ కార్డు బాక్సులు పంపిణీ చేయడం జరిగింది. అర్చన మాట్లాడుతూ పట్టణ పరిధిలో గౌరవ శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి పిలుపు మేరకు పట్టణం పరిధిలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేసిన మహిళా సోదరీమణులకు, యువతకు ధన్యవాదాలు తెలుపుతూ సభ్యత్వం పొందిన ప్రతి ఒక్కరి కష్టంలో పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కళింగ కార్పొరేషన్ చైర్మన్ రోనంకి కృష్ణం నాయుడు, క్లస్టర్ ఇన్ఛార్జ్ గొద్దు చిట్టిబాబు, యూనిట్ ఇన్ఛార్జ్ కోరాడ రామచంద్రం, పార్లమెంట్ పార్టీ టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు బలగ ప్రహర్ష, ఉప సర్పంచ్ సాసుపల్లి కృష్ణబాబు మరియు బూత్ ఇన్ఛార్జీలు మరియు ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇవండి ఎస్ఎస్ న్యూస్ విశేషాలు. తిరిగి మళ్ళీ మరిన్ని విశేషాలతో కలుద్దాం. స్టే ట్యూన్ టు ఎస్ఎస్ న్యూస్.